ఇల్లంతా పిల్లలతో అల్లరల్లరిగా ఉన్నది. దసరా వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయినా, పోస్ట్ చేయలేకపోయినా, అసలు నాకు కూడా ఇంట్రెస్ట్ లేకుండే ఒక్క రోజైనా ఈ వైటి గోల లేకుండా బ్రతకాలనిపించింది. కానీ అది అసాధ్యం. అదెలాగంటే వీడియోస్ పోస్ట్ చేయడం అంటే ఒక రోజు ముందు వెనక పోస్ట్ చేస్తాం కానీ వీడియోస్ షూట్ చేయడం అయితే ఆపలేం కదా. గడియ రికామ్ లేదు, గవ్వర్ ఆకడ లేదు అన్నట్టే అయిపోయింది నా యూట్యూబ్ పంచాయతీ. అయినా నా ప్రయత్నాలు మాత్రం నేను అస్సలు ఆపను. ఇంతకీ ఈ వీడియోలో ముచ్చటైందంటే బతుకమ్మ పండుగ కంటే ముందే మా చిన్నాడు బిడ్డ వాళ్ళు వచ్చిండ్రు. ఇంకా మా పెద్దాడు బిడ్డ వాళ్ళు వాళ్ళ ఇంట్లో బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుని దసరా రోజు వచ్చిండ్రనమాట. అంటే నిన్న వచ్చిండ్రు. మా అల్లులని మాత్రం వాళ్ళ మామ 2 రోజుల ముందే తీసుకొచ్చిండు. నిన్న మా వాహన పూజ చేయించుకు రావడానికి గుడికి మా సోను బాబు మా లల్లు బాబు మా ఆయన వెళ్ళిండ్రు కదా. చెర్రీ సోను వసీలకి అంటే మా 2 పిల్లలు మా ఆడబిడ్డ 2 పిల్లలు మళ్ళీ గుడికి వెళ్ళిండ్రు. వాళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి వచ్చిండ్రు. సద్దుల బతుకమ్మకి ఆడవాళ్ళ సందడి అయితే దసరాకి మగవాళ్ళ సందడి ఉంటది కదా. నిన్న మా పిల్లల హడావిడి చూడాలి. కొత్త డ్రెస్లు వేసుకొని ముస్తాబాయి ఈ పండగ మాది అని గర్వంగా వెళ్ళిండ్రు టెంపుల్ కి. కానీ దసరా కూడా డే టైమ్ లోనే జరిగితే బాగుండు అనిపించింది. కానీ మా ఊర్లో ఎప్పుడైనా నైటే జరుగుతుంది దసరా. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.